చక్కగా మీకు మాత్రమే ఆ భారతీయత అనేటువంటిది మరి కనిపించింది. మరి చక్కగా మీరందరూ వచ్చారు. మీ అందరికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భాన్ని పునస్కరించుకుని మన కళాశాల ప్రిన్సిపల్ గారు మరి ఎం నాగేంద్ర గారు ఇప్పుడు కొంతసేపు మాట్లాడతారు. ముందుగా విద్యార్థులందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే నా తోటి అధ్యాపకేతర మిత్రులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీకు తెలిసిందే, మనకు భారతదేశానికి రాజ్యాంగం ఏర్పడిన సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా దీనికోసం చిన్న చిన్న విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం. స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి ఉండే తేడాలు, ఈరోజే మనం ఎందుకు చేసుకోవాలి అనే విషయాలు కొద్దిగా అలా లేదు. ఏ మతం వారైనా కులం వారైనా సరే కలిసిమెలిసి ఉంటే కూడా కొంత తేడా ఉంటుంది. ఆగస్టు 15 నాడు లేదు. అయితే ఎందుకు మీద ఉన్నటువంటి మన కళాశాల ప్రిన్సిపల్ గారికి, అలానే నా తోటి అధ్యాపకులకు మరియు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు అనేటటువంటిది మనం చరిత్రలో మర్చిపోలేనటువంటి రోజు. ఎందుకంటే స్వతంత్రం అనేటటువంటిది వచ్చిన తర్వాత మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం అనేటటువంటి రచించడం జరిగింది. అదనే మన యొక్క పాఠశాలని, మన యొక్క జిల్లాని, మన యొక్క రాష్ట్రాన్ని ఒక అత్యున్నతమైనటువంటి స్థాయి. గణతంత్ర దినోత్సవానికి ఇచ్చేసినటువంటి ప్రిన్సిపల్ గారికి, అలాగే ఉపన్యాస సిబ్బంది, ఉపన్యాసేతర ఫ్రీక్వెంట్గా మాట్లాడి మనం ఇంత ఫ్రీగా ఎంత స్వేచ్ఛగా బతుకుతున్నాము అంటే కారణం శుభదినం భారత గణతంత్ర దినం, మన భారత గణతంత్ర దినం. దినదినములు కన్న మిన్నదైనది ఈ దినం, యావత్ భారత ప్రజలకు మహాసంబరం. శుభదినం భారత గణతంత్ర దినం, మన భారత గణతంత్ర దినం. అంబేద్కర్ కలము కదిలి పురి విప్పిన శుభోదయం, బాబు రాజేంద్ర ప్రసాద్ పిలుపు వేదికైన మహోదయం. రాజ్యాంగ కమిటీ సభ్యులు వీర స్వరం, పండిత్ జవహర్ లాల్ ప్రబోధమే మహోదయం. శుభదినం భారత గణతంత్ర దినం, మన భారత గణతంత్ర దినం. అంబేద్కర్ కలగాగ్ని ప్రజ్వరిల్లినట్టి దినం, ఉప్పెనెలా దేశ ప్రజలు ఎగసి ఏకమైన దినం. తెల్లదొరల తోటాలకు గుండె నట్టి దినం, వెనుదిరగకు తెల్లవాన్ని తరిమి కొట్టినట్టి దినం. శుభదినం భారత గణతంత్ర దినం, మన భారత గణతంత్ర దినం. కర్కస పాలక బ్రిటిషు చెరను విడిచినట్టి దినం, కండబలం గుండె బలం త్యాగ ఫలితమే ఈ దినం. గణతంత్రం సాధించిన మహనీయులకందరం ప్రగతి బాటననుసరించి చేయాలి వందనం. శుభదినం భారత గణతంత్ర దినం, మన భారత గణతంత్ర దినం. ఎందరో మహానుభావులంతరించినట్టి దినం, అట్టివారినే ఒక్కరు మరువకూడది దినం. సాధించిన ప్రతిఫలాన్ని జారవిడవకే క్షణం, మహనీయుల అడుగు జాడలే మనకు శుభప్రదం. శుభదినం భారత గణతంత్ర దినం, మన భారత గణతంత్ర దినం. గణతంత్రం సమరభేది చాటు చెప్పుతుంది నిజం, ప్రతి ఒక్కరూ అంబేద్కరై స్పందించితే ఈ చరితం. చెరిగిపోదు చెదిరిపోదు రాబోదే విప్లవం, చెరిగిపోదు చెదిరిపోదు రాబోదే విప్లవం. రాబోదే విప్లవం, రాబోదే విప్లవం. శుభదినం భారత గణతంత్ర దినం, మన భారత గణతంత్ర దినం. ఇక్కడ మంచిని పంచరా, మంచిని పంచరా, మంచికి మించిన సంపద లేదురా అనేసి అది మన ప్రిన్సిపల్ సార్ అన్నారు. ఎక్కడ కూడా అన్ని రాజ్యాంగాలు అంటే అన్ని దేశాల నుంచి ఉండేటువంటి ఆ మంచిని మన భారతదేశం అంటే నేర్చుకునే స్వభావం అనేటువంటిది భారతదేశానికి ఉంది కనుక ఈరోజు భారతదేశాన్ని బట్టి ఈ భరత భూమి యందు జనన మంది భరతమాత ధర్మ భాగ్యంబు కాపాడ బాధ్యతంతా మనదే బాలులారా అనేసి ఒక పద్యం ఉంది. అంటే ఇంత గొప్పదైనకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, భారత మాతకు జేజేలు,
బంగారు భూమికి జేజేలు, ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జేజేలు, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జే